కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగారును తక్షణమే నిలిపివేసి మావోయిస్టులచే శాంతి చర్చలు జరిపేలా కేంద్రానికి విన్నవించాలని ప్రజాకవి గద్దర్ సతీమణి విమల గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. రాజ్ భవన్లో కుమార్తె వెన్నెల, దళిత నాయకుడు జిబి రాజులతో కలిసి ప్రతిపత్రం అందజేశారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరితో మాట్లాడారు. కేంద్ర కగార్లో ఆదివాసీలు ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. దేశంపై దాడి చేసిన శత్రు దేశానికి చెందిన వారితో చర్చలకు సిద్ధపడుతున్న ప్రభుత్వం ఈ దేశంలోనే పుట్టి ఇక్కడి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వారితో చర్చలు జరపడానికి సమస్య ఏమిటంటే ప్రశ్నించారు. ఎన్కౌంటర్ చేయాల్సింది ఆదివాసీ బిడ్డలను కాదని సమస్యలను ఎన్కౌంటర్ చేయాలని సూచించారు. తమ వినతిపత్రం అందుకున్న గవర్నర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. కగార్ 2024లో భారత ప్రభుత్వం స్టార్ట్ చేసి శాంతి పేరు మీద భారతదేశంలో ఆదివాసీలను ఎన్కౌంటర్ రూపంలో హతమార్స్తూ వచ్చింది. ఈనాటికి 500 పైన ఆదివాసీ బిడ్డలుని చంపడం జరిగింది. ఆదివాసీ బిడ్డలంతా చిన్నారి బిడ్డలు, అందరూ 20 ఏళ్ళ కింద ఉన్న బిడ్డలే. భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే పాకిస్తాన్తో సీజ్ ఫైర్ చేసిందో, ఎప్పుడైతే మన పాకిస్తాన్ని టెర్రరిస్టులనే కన్సిడర్ చేసి టెర్రరిస్టులతో కూడా శాంతి చర్చలకని ముందుకు వస్తున్న భారతదేశం, మరి మన భారతదేశంలో పుట్టిన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, దళితులు, అణగారిన వర్గాల బిడ్డల గురించి ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? ఈ బిడ్డలంతా ఎందుకు అడవిలు పట్టారు? ఎందుకు గన్నులు బట్టి అడవిలకు వెళ్ళారు? ఎందుకంటే వాళ్ళ నీళ్ళు వాళ్ళకు లేవు, వాళ్ళ భూములు వాళ్ళకు లేవు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వాళ్ళకు ఏకైక దారి కనిపించింది, వాళ్ళ కష్టానికి సొల్యూషన్ కనిపించింది ఏంటంటే కట్ట పట్టుకుంటేనే, గన్ను పట్టుకుంటేనే మా కష్టాలు తీరుతాయని అడవి బాట పట్టారు. భారత ప్రభుత్వంగా మన బాధ్యత ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఇంప్లిమెంట్ చేస్తూ భారతదేశ ప్రభుత్వ ప్రజలకు అందరికీ సమానత్వము, సౌభ్రవత్వముని సమాన సమాజాన్ని వాళ్ళకు కావాల్సినవి ఏర్పరచాలి. అది భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. ఎన్కౌంటర్ని ఏం ఎన్కౌంటర్ చేయాలి? ఇక్కడ భారతదేశ ఆదివాసీ బిడ్డల్ని ఎన్కౌంటర్ చేయాలా, లేకపోతే పేదరికాన్ని ఎన్కౌంటర్ చేయాలా, లేకుంటే దళారిని తరాన్ని ఎన్కౌంటర్ చేయాలా, హింసను ఎన్కౌంటర్ చేయాలా, ఏది ఎన్కౌంటర్ చేయాలని భారత ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఈ వేదిక మీద నుంచి గద్దరన్న భార్య విమల గారు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. తన వాయిస్ ఏమిచ్చారంటే, గద్దరన్న భార్యగా, గద్దరన్న కుటుంబ సభ్యులుగా దేశ ప్రజలంతా సమానంగా శాంతియుతంగా బతకాలంటే భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని పొందుపరిచినవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ బిడ్డలను ఎప్పుడైతే వారు శాంతి చర్చలకు రెడీ ఉన్నారంటే భారతదేశ ప్రభుత్వము వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి, మాట్లాడే అవకాశం, వాళ్ళ కష్టాలు చెప్పుకునే అవకాశం, వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నామో అవకాశం ఇచ్చి అవి తప్పకుండా సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఏమడుగుతారు మనని? ప్రజలు, ఆదివాసీ బిడ్డలు ఏమడుగుతున్నారు? ఆదివాసీ బిడ్డలు వాళ్ళకున్న ఒక గజం జాగనే వాళ్ళకు కావాలనుకుంటున్నారు, వాళ్ళకు నీళ్లు కావాలనుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటున్నారు. అది మన ప్రభుత్వం ఎలాగో చేస్తుంది. అది ఇంకా వాళ్ళ దాకా రీచ్ అయ్యి వాళ్ళకి ఇవ్వాల్స్తే ఖచ్చితంగా నక్సలైట్లు, నక్సల్బరీ, మావోయిస్టు, లెఫ్టిస్ట్ పార్టీలే ఉండేయని నేను కోరుతున్నాను. ఈరోజు విమల గద్దర్ గారు గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇంగ్లీష్లో, తెలుగులో ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ గవర్నర్ గారు చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఈ రిప్రజెంటేషన్ అంతా ఇంగ్లీష్లో అన్ని పేజీలు ఒక 2 నిమిషాలు తీసుకొని తను చదివి ఈ రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తున్నాను. తప్పకుండా తన తరఫున కూడా భారత ప్రభుత్వానికి తను ఒక లేఖ రాస్తాను. ఈ ఆపరేషన్ కగార్ గురించి సీజ్ ఫైర్ చేయాల్సిందిగా కోరుతారని తను ఒక మాట ఇచ్చడం జరిగింది.